ఈ అక్షయ తృతీయ పండగ రోజు అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగబాల్ల పాయసాన్ని ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగబేళ్ళ పాయసాన్ని ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా ఒక కప్పు శనగబేళ్ళను తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా నీళ్లు పోసి శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కున్నాను. శనగబేళ్ళను ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి. తర్వాత పాయసానికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఒక 3 గ్లాసుల వరకు నేను ఇక్కడ నీళ్లు పోసాను. ఇలా స్టవ్ వెలిగించుకొని కొంచెం పలుకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ లోపల సగ్గుబియ్యంలో నీళ్లు పోసి కడిగి నీళ్ళన్నీ వంపేసి పెట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని ముందే నానబెట్టకూడదు. సగ్గుబియ్యం ముందే నానబెట్టినట్లయితే మెత్తగా అయిపోతాయి. అందుకని కడిగి అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగబేళ్ళు ఉడికినాయో లేదో చూస్తున్నాను. ఇలా శనగబేళ్ళను తీసుకొని ఇలా ఒత్తితే పలుకుగా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికించకుండా ఇలా పలుకుగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో పాయసం మధ్యలో ఇలా మనకు తినేటప్పుడు పలుకుగా తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వేసుకున్నాను. శనగబేళ్ళు పలుకుగా ఉడికినాక మాత్రమే సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. తరువాత ఇలా ఒక కప్పు నిండా పాలను కూడా వేసుకుంటున్నాను. పాలను మనం కాచి చల్లార్చినవైనా వేసుకోవచ్చు, లేదా పచ్చిపాలైనా వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉన్నాను. సగ్గు బియ్యము, పాలు అన్నీ ఉడికేదాకా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ లోపల మనము స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఇలా నెయ్యి వేసుకొని ఒక 2-3 స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నాను. తర్వాత జీడిపప్పు పలుకులు, ద్రాక్ష పలుకులు అన్నీ వేయించి పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. అవి పక్క స్టవ్ మీద ఉడుకుతుండగా ఇలా ఇవి వేయించి పెట్టుకుంటున్నాను. కమ్మని వాసన వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. అదే నెయ్యిలో మిగిలిన నెయ్యిలో మనం సూజీ రవ్వ అంటాం కదండి, ఆ రవ్వ కొంచెం వేసుకొని ఒక సగం కప్పు దాకా వేసుకున్నాను. అది దోరగా వేయించుకుంటున్నాను. నెయ్యిలో మంచి స్మెల్ వచ్చే వరకు, పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత అన్నీ పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పాయసంలో ఉడుకుతుండగా మనం ముందుగా నేతిలో వేయించుకున్న సూజీ రవ్వను ఇలా వేసుకుంటున్నాను. కొన్ని ప్రాంతాలలో సూజీ రవ్వ అని అంటారు, ఇంకా ఉప్మా రవ్వ అంటారు. దీనిని ఇలా వేసుకున్న తర్వాత మొత్తము అన్నీ కలిసేలా కలుపుకుంటున్నాను. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
తరువాత ఒక కప్పున్నర వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఒక కప్పు శనగ బ్యాళ్ళకి ఒక కప్పున్నర బెల్లము సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. బెల్లము కలిసేదాకా కలపెట్టాలి. మనకిలా గట్టి పడినప్పుడు కొంచెం పాలైనా వేసుకోవచ్చు, మరి నీళ్ళైనా వేసుకోవచ్చు. పాయసంలో బెల్లం కరిగిపోయినట్లయితే ఇంకా శనగబేళ్ళ పాయసం రెడీ అయినట్లండి. ఇలా లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాయసాన్ని మనము పండగ రోజు, అక్షయ తృతీయ పండగ రోజు నైవేద్యంగా నివేదించవచ్చండి. తర్వాత మనం పచ్చి కొబ్బరిని కూడా వేయించి నేతిలో ఆ వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా పాయసంలో వేసుకుంటున్నానండి. ఎంతో రుచికరమైన పాయసము రెడీ అయిపోయింది. పండగలకే కాకుండా మనకు పిల్లలు అడిగినప్పుడు ఇలా ఈ పాయసాన్ని చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా రుచిగా ఉంటుంది ఈ పాయసం. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఏపించుకొని మరీ అడిగి మరీ తింటారు. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు మోటివేషన్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే గనక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా మంచి వీడియోలను, పూజా వీడియోస్ని, ఇంకా ఇలా మంచి మంచి వీడియోస్ను మీ ముందుకు తీసుకొస్తానండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.